నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా హెడ్లైన్ ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నవ సమాజం కోసం ఎంతో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు అప్పుడే ఈ రోజు మనం ధర్నాది అన్ని 1950 పిలిస్తే, కానీ ఆ రోజున 200 సంవత్సరాల క్రితమే అన్ని పోరాటాలు అంత విస్తృతంగా ఉధృతంగా చేపట్టే ఈ రోజు వాటి యొక్క ఫలాలను మనం అనుభవించే పరిస్థితులు ఈ రోజు మనం ఉన్నాం. ఇన్ని 200 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఆయన చేసే కార్యక్రమాలను మనం అనుసరించడమే కాదు, వాటిని ముందు తరాలకు కూడా తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందు మనం అనుసరించాలి. బీసీల ఆశాజ్యోతి, బీసీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ సంఘాల నేతలు కొనియాడారు. కలెక్టరేట్ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు కూడా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ముద్దాడ మధు తదితరులు పాల్గొన్నారు. దేశ ఆధునిక వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు పూలే చేసిన కృషి మనువరాదని అన్నారు. 1873వ సంవత్సరంలో తన అనుచరులతో కలిసి దిగువ కులాలకు, ప్రజలకు సమాన హక్కులు పొందడానికి ఉద్దేశించిన సత్య శోధక్ సమాజం ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలను చేర్చుకొని సమాన హక్కుల పోరాటానికి నాంది ప్రస్థానం చేశారని అన్నారు. ఈరోజు ప్రతి ఒక్క కులాన్ని కూడా మనం గౌరవించి, వారి కుల వ్యవస్థ లేకుండా మనం ఈ సమాజంలో అందరం ఉండగలిగామంటే ఆ మహనీయుల యొక్క పుణ్యఫలమే. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఈరోజు ఈ విజయనగర నగరపాలక సంస్థలో గతంలో మనకి ఏంటంటే, విజయనగర నగరపాలక సంస్థలో మనకి ఒక అంబేద్కర్ జయంతి, గాంధీ గారి జయంతి, రిపబ్లిక్ డే ఇలాంటివి మాత్రమే మనకు తెలిసేవి. ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళ తరగ ఉత్సవాలు కూడా మనకు తెలిసేది. గౌరవ కమిషనర్ గారు వచ్చిన తర్వాత మనకి అన్నీ కూడా ప్రతిదీ కూడా కార్యక్రమాలు ఇక్కడ జరిపించి, వాళ్ళ తరగ ఉన్నత భావాలు, వాళ్ళు ఏ విధంగా సమాజానికి పాటుపడ్డారు, వాళ్ళ తాలూకా నడవడిక ఏంటి, ఆ నడవడిక మన ఉద్యోగస్తులందరికీ రావాలనే ఉద్దేశంతో ఇలా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధికి మనం అందరం పాటుపడాలి, చేయి కలపాలి, అందరూ ఓన్ చేసుకోవాలి. మన ఉద్యోగాన్ని బాధ్యత తీసుకోవాలి, బరువుగా భావించకూడదు. అందరూ మనం కూడా పనిచేసి వారి ఆశయాలని మనం బతికించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అందరం బాగా మన సంస్థ పట్ల గౌరవభావంతో మనం అందరం అభ్యున్నతి కృషి చేయాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి ఆదర్శప్రాయులని కాంగ్రెస్ పార్టీ ఎస్కోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గేదెల తిరుపతిరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబా పూలే సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు ఈరోజు జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ
మహిళలకు, వెనుకబడిన తరగతుల వాళ్ళకి అందరికీ కూడా విద్యా ఉపాధి అవకాశాలు అంటే కల్పించాలని ఎప్పుడో 1870 సంవత్సరంలోనే ఆయన స్టార్ట్ చేశారు. అలాంటి గొప్ప మహానుభావుడు తాలూకా ఈ జన్మదినాన్ని ఈ విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాలయంలో చేసుకోవడం అనేటటువంటిది మా అందరి తాలూకు అదృష్టం. ఆయన వితంతువుల గురించి ఒక హౌస్ని ఫామ్ చేస్తారు, ఒక సొసైటీని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత విద్య లేనటువంటి బాల్యాలకు కూడా ఆయన చాలా స్కూల్స్ స్థాపించారు. ఆయన ఒక సొసైటీని స్థాపించి ఆ సొసైటీలో అందరినీ కూడా అన్ని కులము, మతము, జాతి లేకుండా అందరినీ కూడా ఆ సొసైటీలో సభ్యులుగా చేర్చుకొని అందరి తాలూకా అభ్యున్నతికి ఆయన పాటుపడ్డారు. అలాంటి మహానుభావుడు తాలూకా ఈ జన్మదిన కార్యక్రమం ఈరోజు ఈ డీసీసీ కార్యాలయంలో చేసుకోవడం అనేది మా అదృష్టం. నగరంలో నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1110 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తన బృందంతో కలిసి నగరంలో వివిధ ప్రాంతాలలో ప్లాస్టిక్ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈరోజు ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న ప్లాస్టిక్ దుకాణాల వద్దకు వెళ్లి నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలను గుర్తించి మొత్తం 1110 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుని మధురవాడలో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో తాము కృషి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు అనధికారంగా ప్లాస్టిక్ విక్రయాలు సాగిస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేస్తూ ప్లాస్టిక్ విక్రయాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఇక నుంచి నిరంతరం దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను నియంత్రిస్తామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కూడా 120 మైక్రాన్లు లోబడి ఏమున్నా ఇమీడియట్గా మేము వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పీడబ్ల్యూ మార్కెట్లో సర్ప్రైజ్ చెక్ చేసి మా ఎంఎస్ఓ గారు, ఎస్ఐలు, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రుల బృందం ఏకంగా దాడులు చేసి ఒకే షాప్ మీద దాడి చేయడంతో 1 టన్ను 110 కేజీలు అంటే 1110 కేజీలు ఈరోజు మేము వాటి నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిందంతా కూడా మేము ఇక్కడ మళ్ళీ ఉంటే మిస్యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వెంటనే ఈ దాడులు ఇక ముమ్మరం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరెవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అమ్మవద్దు, వినియోగదారులు ఎవరు కూడా వాటిని కొనవద్దు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. ప్లాస్టిక్ బదులుగా స్పూన్ల దగ్గర నుంచి, కవర్ల దగ్గర నుంచి బయోడిగ్రేడబుల్ కవర్స్ వచ్చాయి. అవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసే కవర్లు కానీ, స్పూన్లు కానీ, పేపర్లు కానీ అన్నీ వాడాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ మాకు కనిపించినా మా సిబ్బంది వెళ్ళి వాటిని సీజ్ చేయడం, పెనాల్టీలు వేయడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సుమారు 400 మంది బీసీలకు రుణాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా ఉపకరణాలను అందజేశారు. పూలే ఏకపాత్రాభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఆర్బి రామానాయుడిని సత్కరించారు. అంతకుముందు వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారిని జ్యోతిశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, ఏబీసీడబ్ల్యూఓలు సంక్షేమ అధికారులు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులలో 2019వ సంవత్సరం నుంచి సంఘంలో పనిచేస్తున్న సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ఆంధ్రప్రదేశ్ పిఏసిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యారావు, రామనాయుడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి సీఈఓ ఉమామహేశ్వరరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. వెంటనే స్పందించిన సీఈఓ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుంచి సంఘంలో పనిచేస్తున్న సిబ్బందిపై సీఈఓ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. హెచ్ఆర్ పాలసీలో ఉన్నటువంటి డిఏ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో
ఆయన గత 3 నెలల క్రితం స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ఎండీ గారు ఒక సర్క్యులర్ రూపంలో అన్ని డీసీబీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్లో ప్రతి డీసీబీ కూడా ప్రతి బ్రాంచ్కి ప్రతి సొసైటీకి డిఏ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకుంటూ ప్రతి ఎవ్రీ 3 మంత్స్ కూడా డిఏ అనేది మారుతుంటుంది. ఆ మారిన డిఏని ఈ సహకార సంఘాల సిబ్బందికి అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మరి 2019లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని, అలా కాకుండా వారిని తీసేసే ఆలోచనలో మరి ఇవాళ అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ప్రతి జిల్లాలో కొన్ని జిల్లాల్లో డిఎల్ఏసి కమిటీలో ఈ 60 సంవత్సరాలు 60 నుంచి 62 సంవత్సరాలు పదవీ విరమణ వయసు పెంచాలని చెప్పేసి కొన్ని జిల్లాల్లో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో కూడా ఆ విధంగా తీర్మానం చేయమని ఈ డిఎల్ఏసి కమిటీ కన్వీనర్ అయినటువంటి సిఇఓ గారికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగులు ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఆయన రిటైర్ అయ్యే వరకు అది పర్మనెంటా టెంపరీయా ఇంకొకటా కాదు, ఆయన కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది. ఇది లేబర్ చట్ట ప్రకారం తొలగిస్తే నేరం. ఇక రెండవది, ఈ సిఇఓ గారు మొన్న 4 నెలల పాటు ఈయన వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 4 నెలల పాటు సొసైటీల కంప్యూటరీకరణలో వీరిని పగలు రాత్రి పని చేయించుకొని కీలక పాత్ర పోషించినటువంటి ఈ 2019 ఉద్యోగుల్ని మొన్న ఈనాడు పత్రికలో వీరు అసలు ఉద్యోగులు కాదని, వీళ్ళకి సంబంధం లేదని, వీళ్ళకి జీతాలు మాత్రం ఇస్తున్నామని కాంట్రవర్షల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము దీన్ని పూర్తిగా ఈ సిఇఓ అహంకారానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది ఈయనకి పుట్టిన బుద్ధ, ఈయన వెనక్కున్నటువంటి రాజకీయ నాయకులు ఆడిస్తున్నారా మాకు తెలియదు. కానీ ఇటువంటి పద్ధతుల్ని మేము సహించేది లేదని చెప్పడానికే ఈ ధర్నా దగ్గరికి రావడం జరిగింది. మూడవది, వీరికి ఇస్తున్నటువంటి జీతాలని జూటు పద్ధతుల్లో పెట్టి జీతాలని వెనక్కి రాబట్టుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నగరంలోని పూల్బాగ్లో ఆంజనేయ స్వామి కోవిలు ఎదురుగా ఉన్న స్థలాన్ని అంబేద్కర్ అశోక్ అనే వ్యక్తి కబ్జా చేశారని నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. జిల్లా కలెక్టర్కు కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఎంసీ రహదారిని కూడా కబ్జా చేశారని అన్నారు. పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసులు పెడతామని బెదిరించి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కిలాని మహేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర 96లో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టడం జరిగింది. దాని ముందు ఒక వ్యక్తి అశోక్ అనే వ్యక్తి ఆక్యుపై చేసి రోడ్డు పైన ఇల్లు కట్టేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి ఎవరిని అడగకుండా నాదే ఇష్టానుసారం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు నేను ఇదంతా మొత్తం అన్ని జడ్జిమెంట్లు అన్నీ తీసి కాపీలు తీసి ఆయన చేసిన అన్యాయాలన్నీ కూడా రాసి తీసుకొచ్చాం. అలాగే మొన్న ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ కూడా ఆయన కబ్జా చేయడానికి ట్రై చేశారు. ఆయన పని ఏంటంటే హ్యాబిచువల్, ఆయన ఎప్పుడు ఇలా కేసులు వేయడం కబ్జాలు చేయడం ఇదే పని. రోడ్లు కబ్జాలు చేస్తాడు, ఏది చేయడు. రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ అంటే మనందరి ల్యాండ్ కదా అది. అలాంటిది మనందరి ల్యాండ్ కదా, మనందరి హక్కుగా మనం రోడ్డు గుంచిన ల్యాండ్ని అతను వాడేసుకొని ఇల్లు కట్టేసుకోవడం, మొక్కలు వేసేయడం, ఇది ఎక్కడ విచిత్రం అండి. నేను కూడా కట్టొచ్చు అంటే రేపొద్దు నన్నైతే అరెస్ట్ చేస్తారు. ఆయన ఎందుకు చేయట్లేదు, ఆయనకి ఎందుకు చెప్పట్లేదు? అందుకనే మేము గట్టిగా అడగడానికి ఈరోజు సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ ఏ విధంగా పరిష్కరిస్తారని నమ్మకం. ఒకవేళ అవ్వకపోయినా ఇప్పటికే నేను సీఎం గారికి, పీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి మెయిల్స్ చేశాను. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మొత్తం మనం అధికారులందరికీ కూడా మెయిల్స్ వెళ్తున్నాయి. నేను ఇది ఒక సామాజిక బాధ్యతతో నా ఇల్లు అనే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగినా చేయాలని ప్రతి ఒక్కరితో కలిసి నేను ముందుకు వెళ్తున్నాను. పూల్బాగ్ కాలనీ ఇదంతా పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాం. ఇది మేము అవసరమైతే కోర్టు ద్వారా వెళ్ళి కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న కోర్సులు, నైపుణ్య శిక్షణలు, సీడాప్ ఒప్పందం గురించి వివరించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నామని, వాటితో పాటు యువతకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని రకాల నైపుణ్య శిక్షణలు ఇవ్వడానికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమారి మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ త్వరలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. బేసికల్గా స్కిల్ ట్రైనింగ్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ఇన్ ఇండియా. మనం స్కిల్ ట్రైనింగ్ అనేది అన్ని లెవెల్స్లోనే ఉంటుంది. ఐటీఐ లెవెల్లో ఉంటుంది, పాలిటెక్నిక్ లెవెల్లో ఉంటుంది, గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది, పిహెచ్డి లెవెల్ వరకు స్కిల్ కోర్సెస్, స్కిల్ ట్రైనింగ్ ఉండటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మేము గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అన్నమాట. ఈరోజు మన కలెక్టర్ గారిని కలిసి వారిని ఒకసారి క్యాంపస్ విజిట్ చేయమన్నాం. గవర్నమెంట్ వారు ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్ కావాలో వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ వచ్చేలాగా మేము చేస్తామని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం అనమాట. ఇది అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ వీక్ వచ్చి విజిట్ చేస్తా అన్నారు. ఇక్కడ ఏంటంటే మాకు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఒకటి ఉంది, ఆటోస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, 3D ప్రింటర్స్ ఉన్నాయి, SMO యూనిట్స్ ఉన్నాయి. సో వెరీ అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ జరుగుతుందన్నమాట. ఇది ఇండియాలోనే నెంబర్ 1గా పేరు పొందింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తామని వారికి చెప్పడం జరిగిందనమాట. వారు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. డెఫినెట్గా చాలా యూజ్ఫుల్ పిల్లలందరికీ. అంటే జాబ్స్ బాగా వస్తున్నాయి అన్నమాట ట్రైనింగ్ అయ్యాక. ఇంజనీరింగ్లో కానీ, పారామెడికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, ఈ వండర్ఫుల్ యూనివర్సిటీ. విజయనగరం జిల్లా మడ్డువలస రిజర్వాయర్ నిర్మాణం తర్వాత అక్కడున్న నిర్వాసిత గ్రామాలకు నేటికి పునరావాసం కల్పించకపోవడం వల్ల గ్రామస్తులు జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ బీసీ నేత గూడూరు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కలిసి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించాల్సిందిగా ఆర్డీఓకి వినతి పత్రాన్ని ఇచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్తో కలిసిన వారిలో ఆల్ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తాటి శ్రీనివాసరావు, మంత్రి రమణమూర్తి, గొట్టాపు చిన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు పరిసర గ్రామాల్లో ప్రజలకి పునర్వాసం కల్పించడం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని చూడటం, ట్రాన్స్పోర్ట్ అంతా చేయవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండి కూడా 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్ని విధాలా కూడా అసౌకర్యానికి గురవుతూ ప్రాణాలు సైతం బలిస్తూ ఉన్నారు. అటువంటి వాటి మీద ఆ గ్రామం సందర్శించి నేషనల్ బీసీ కమిషన్కి అర్జీ పెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. బలహీన వర్గాల ప్రజలు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మరి భారతదేశంలో ఓటు హక్కు ఇచ్చినటువంటి అత్యధిక శాతం ప్రజలు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మడ్డివలస ప్రాజెక్టు ప్రజల్ని ఆదుకోవటానికి వెంటనే ముందుకు రావాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆర్జీ శివప్రసాద్ అన్నారు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఈరోజు నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలు విషయంలో రెల్లి కులస్తులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. రిజర్వేషన్లను 5% పెంచాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ 52% ఇవ్వాలి. ఈ బీసీ ఓట్లతో గద్దెలెక్కినటువంటి ఈ పార్టీలు బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదు, ఓటు బ్యాంకుగా ఎందుకు వినియోగించుకుంటుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బీసీలకు న్యాయం చేయండి, చట్టసభల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. 10% ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పరిపాలనకు దూరంగా ఉన్నారు. అలాగే ఉద్యోగ, ఆర్థిక, విద్యాపరంగా కూడా
దూరంగా ఉండేటువంటి కులాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనేకటువంటి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు అణగారినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్తో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామా సందర్భంగా కూడా ఈ బీసీల ప్రస్తావన ఆయన రాజీనామా లేఖలో పొందుపరచడం జరిగింది. నగరంలోని నాగోజిపేట విజయ కనకదుర్గ అమ్మవారి 25వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త శిఖడం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. శిఖడం రమణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత 24 ఏళ్ళుగా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి వస్తున్నాం. ఈ ఏడాది జరిగే 25వ వార్షికోత్సవ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ 18వ తేదీ పంచమి నాడు అమ్మవారి కలశ స్థాపన, మండపారాధనతో అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన, సాయంకాలం 5 గంటలకు చండీ పారాయణంతో చండీ హోమం నిర్వహిస్తాం. అదేవిధంగా 19వ తేదీ శనివారం నాడు అమ్మవారికి యథావిధిగా సుప్రభాత సేవ అనంతరం సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహిస్తాం. ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు సప్తమి నాడు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకం అనంతరం అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన నిర్వహిస్తాం. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి అన్నదానం, అమ్మవారి సన్నిధానంలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నాం. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అమ్మవారికి తిరువీధి ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఏడాది జరిగే ఉత్సవాల్లో తిరువీధి ఉత్సవ కార్యక్రమం ఉంది. ఈ 20వ తేదీ ఆదివారం 5 గంటలకు అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తున్నాం. కాను భక్తమాసులందరూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన శ్రీ విజయ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నగరంలోని దాసనపేట కేరళ పీఠంలో ఉత్తర నక్షత్ర జాతకుడైన అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు దాసనపేట గొల్లవీధి వద్ద ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి కేరళ పీఠంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కేరళ పీఠం గురుస్వామి శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకాలు, భస్మాభిషేకం మరియు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొంతపల్లి మాలతి పాల్గొని భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాలతి మీడియాతో మాట్లాడుతూ దాసనపేట గొల్లవీధిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి కేరళ పీఠం నిర్మించడం ఎంతో శుభ సూచకమని అన్నారు. 20 సంవత్సరాలుగా ఈ పీఠం అనేది స్థాపించబడింది. మరి మన ఉమా రామలింగేశ్వర గుడి పక్కనే మన పీఠం వెళ్ళడం అనేది చాలా ఒక అదృష్టం, శుభ సంకల్పం. మరి ఈ వేడుకల్ని మన అయ్యప్ప కమిటీ వారు అయితే చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. ఉదయం 7 గంటలకి అభిషేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి అంబలం పూజ, ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తోడై, అయ్యప్ప స్వాములు అందరూ కూడా తోడై వీటికి సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అయ్యప్ప స్వామి వారు అందరినీ కూడా వారి కరుణా కటాక్షం అందరికీ ఇవ్వాలని, అందరూ బాగోవాలని కోరుకుంటూ కేరళపీఠంలో ఉండేటువంటి గొల్లవీధి కేరళపీఠంలో ఉండేటువంటి 7వ డివిజన్లో ఉన్న అయ్యప్ప భక్తులు, అదే రకంగా ఇతర కొంతమంది భక్తులు కలిసి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా దినదిన ప్రవర్ధమానంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, ఈ భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లకాలం కూడా ఉండి వారందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటికి 20 సంవత్సరాల బట్టి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా భక్తుల సహాయ సహకారాలతో మేము భగవంతుడు అవకాశం ఇచ్చేంతకాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి చేసడం అని చెప్పాను. విజయనగరం R&Bకి మహర్దశ పట్టనుందా? శిథిలావస్థలో ఉన్న అతిథి గృహానికి అధికారులు మరమ్మతులు చేయనున్నారా? విఐపీల రాకపోకలతో అతిథి గృహం కలకలలాడేందుకు సన్నద్ధమవుతుందా? ఈ స్థలాన్ని అమ్ముతారని గత ప్రభుత్వ హయాంలో వచ్చిన వదంతులకు చెక్ పడనుందా?
వాచ్ ది స్టోరీ. విజయనగరం R&B అతిథి గృహానికి మహర్దశ పట్టిందా? శిథిలావస్థలో ఉన్న అతిథి గృహానికి అధికారులు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా ఎందుకు చేపడుతున్నారు? R&B అతిథి గృహం మరమ్మతులు పూర్తయితే విఐపీలు రాకలతో రూపురేఖలు మారనున్నాయా అనుకుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ నుంచి ఒరిస్సాకు వెళ్లే విఐపీలకు సేద తీరేందుకు విడిది కోసం విజయనగరం జిల్లా కేంద్రం మార్గమధ్యం కావడంన సుమారు 2 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఫిబ్రవరి 21, 1985లో అప్పటి జిల్లా కలెక్టర్ వి శర్మ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన 10 నెలల వ్యవధిలో అతిథి గృహం పనులు వేగవంతం చేసి 6 సూట్ రూమ్లు, మినీ కాన్ఫరెన్స్ హాల్ను నిర్మాణం చేసి డిసెంబర్ 30, 1985లో అప్పటి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా R&B గెస్ట్ హౌస్ను ప్రారంభించారు. నాటి నుంచి విఐపీలు తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉండేది. 1985 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు ఎవరు జిల్లా కేంద్రానికి వచ్చినా అందరూ R&B అతిథి గృహంలోనే బస చేసేవారు. కాలక్రమేణా విజయనగరం పట్టణంలో 2 స్టార్, 3 స్టార్ హోటల్స్ రావడంతో అధికారుల దృష్టి వాటిపై సారించడంతో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి విఐపీలు రాకపోకలు తగ్గాయి. సందట్లో శ్రేమియా అన్నట్లు R&B అతిథి గృహం వద్ద రాజకీయ పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇక జిల్లా స్థాయి అధికారులు ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్లతో కుమ్మక్కై విఐపీలకు ప్రోటోకాల్ పేరుతో ప్రైవేటు హోటల్స్కు వేలాది రూపాయల బిల్లులు చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా అతిథి గృహం నిర్వహణను నిర్లక్ష్యం చేస్తూ చివరికి శిథిలావస్థ స్థితికి తీసుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో విజయనగరం R&B అతిథి గృహం ఉన్న స్థలానికి ఒక ప్రైవేటు యాజమాన్యంతో కలిసి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆలోచన చేసిన అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విముఖత చూపడంతో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణం ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారడంతో సువిశాలమైన స్థలంపై కొంతమంది పెద్దల దృష్టి పడింది. అయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ అతిథి గృహాల స్థలాలను అమ్మాలని ఆలోచన రావడంతో ఆ సమయంలో R&B అతిథి గృహం స్థలం కూడా తెర మీదకు వచ్చింది. పరిణామాలు ఏమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం కూడా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ R&B అతిథి గృహానికి మళ్లీ తెర మీదకు వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు సమీక్ష నిర్వహించి విజయనగరం R&B అతిథి గృహాన్ని పునర్నిర్మాణం చేయాలని ఆలోచనకు రావడంతో అతిథి గృహం మరమ్మతులకు 1,30,00,000తో 8 సూట్ రూమ్స్ను అత్యధికంగా నిర్మించేందుకు సిద్ధపడింది. అందులో భాగంగా అతిథి గృహం మరమ్మతుల పనులు వేగవంతం చేయడమే కాకుండా ఆగస్టు నెలాఖరులోపు పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చేటప్పటికీ ఆయనతో అతిథి గృహాన్ని పునః ప్రారంభించాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు పూర్తిగా మర్చిపోయారని, కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు ఇప్పుడే చూస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కొత్తవలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రారంభంలో PM ఉషా పథకం కింద 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరైన ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే విజయచంద్రకు ఎస్విడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ చలపతిరావు, సిబ్బంది, విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యే గిరిజన విద్యార్థులతో కలిసి దింసార్ నృత్యాన్ని చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలను ప్రోత్సహించిందని, అందుకే పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలు చేపడుతుందని అన్నారు. ఈరోజు PM ఉషా ఈ ప్రోగ్రాం ద్వారా మన అందరికీ తెలిసిన కాలేజ్ ఎస్విడి కాలేజ్. ఎప్పుడో 70లో పుట్టిన ఈ కాలేజ్ ఇప్పటి వరకు ఒక చరిత్ర గల కాలేజ్. అందులోనే ఈ PM ఉషా ద్వారా ఒక అన్ని హంగులతోని, మౌలిక వసతులతోని హాస్టల్ కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉన్న మన కాలేజ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన రెనోవేషన్స్ తీసుకుంటున్నాం. ఈ కాలేజ్కి మిగతా వాళ్ళు అంటే పార్వతీపురంలో గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరిగి మీ అందరూ ప్రత్యక్షంగా చూసే ఉన్నారు. అలాంటి కబ్జాలు జరగకుండా మనకున్న ఆస్తుల్ని, మన పిల్లల యొక్క చదువుల్ని, భవిష్యత్తు నిర్ణయించే ఈ పాఠశాలని, కళాశాలని కాపాడుకోవాలని ఉద్దేశంతో బౌండరీ వాల్ కూడా కట్టడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 2 సంవత్సరాల్లోనే ముందుగానే కట్టివ్వాలని కాంట్రాక్ట్ కూడా మేము షరతులు పెట్టున్నాం. ఈ కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ చెక్ చేయడానికి ఇంజనీర్లు కూడా మనం కావాల్సిన గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ మీ అందరికీ తెలిసింది చలపతిరావు గారు, ఆయన కూడా ఒక పద్ధతిగా వెళ్లే వ్యక్తి. ఆయన సమక్షంలో కూడా ఈ కాలేజ్ ని
ఇంకొంత అద్భుతమైన కాలేజ్గా, ఎందుకంటే మా ముందు తరాలు చదువుకున్న కాలేజు, ఆ తర్వాత నుంచి మేము చూస్తున్నాం. దీన్ని ఒక సంపదగా కాపాడుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా పైన, అలాగే పార్వతీపురం ప్రజల పైన, అందరి పైన ఉంది. ఈ పార్వతీపురంకి రావాల్సిన ప్రతిదీ కూడా రాబోతున్న 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ లో కూడా బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తాను తెలియజేస్తున్నాను. గర్భిణులు పోషకాహార విలువలతో కూడిన ఆకుకూరలతో పాటు పలు రకాల కూరగాయలు తీసుకుంటే రక్తహీనత లోపించకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ శాంతకుమారి పిలుపునిచ్చారు. భోగాపురం 4వ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తల్లులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కాలంలో పౌష్టికాహారాన్ని పక్కన పెట్టి ఫాస్ట్ ఫుడ్స్ వైపు ఆకర్షితులవుతున్నందువల్ల పలు రోగాలు సంభవించే అవకాశం ఉన్నందున వాటిని తీసుకోరాదని ఆమె సూచించారు. పోషకాహార విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని, అది ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆమె అన్నారు. పిల్లలు భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని, అలాగే పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దగ్గరకు రావని, ఆ విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు తులసి, రవణమ్మ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. ఆరోగ్యం కాదు. 10 రూపాయల తోటకూర, 20 రూపాయల పాలకూర, గోంగూర, మునగాకు, కరివేపాకు ఇవన్నీ ఐరన్ కంటెంట్ కి సంబంధించినవి. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగితే ఒక గర్భిణికి ఒక హెచ్పీ టాబ్లెట్ కన్నా చాలా విలువైనది బీట్రూట్, క్యారెట్. ఐరన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. సో ఇవన్నీ మనం సైడ్ పెడతాం. అక్కడ నిక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసరికి పానీపూరీలు, నూడిల్స్ ఇవి తిని అక్కడికి వచ్చేసరికి నాకు రక్త ఇంజెక్షన్ ఇచ్చేయండి, నాకు టాబ్లెట్లు ఇచ్చేయండి, డెలివరీకి ముందు బ్లడ్ ప్యాకెట్స్ కోసం వెతుకులాడుతాం. సో నువ్వు గర్భిణీగా గర్భస్థ పెట్ట ఉన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి పోషకాహారం తీసుకుంటే నీ బిడ్డ ఎదుగుదల అనేది ఆరోగ్యంగా ఉంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అసలు మెయిన్ ఈ పోషణ పక్వాడ ఉద్దేశం ఏంటంటే మనకి పిండం కడుపులో పడినప్పటి నుంచి 2 ఏళ్ల లోపు నువ్వే నీ బిడ్డకి డాక్టర్గా ఉండాలి. మెడిసిన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. నువ్వు డాక్టర్గా ఉండాలంటే నువ్వు మంచి ఫుడ్ తినాలి, నీ బిడ్డకి మంచి ఫుడ్ ఇవ్వాలి. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గురుపాం ఏజెన్సీలో రోడ్లను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. రహదారి సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. నవ సమాజ స్థాపనకు పూలే చేసిన కృషి అనిర్వచనీయమన్న జిల్లా కలెక్టర్. నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు. 1110 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్న వీఎంసీ అధికారులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.